Today I discuss about higher common factors means HCF, okay, and least common multiple, okay. వీటి గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ అండ్ వాట్ ఈస్ ద మల్టిప్లర్? ఇఫ్ ఎ నంబర్ ఆర్ గ్రూప్ ఆఫ్ నంబర్స్ ఎగ్జాక్ట్లీ డివైడ్ ఏ పర్టికులర్ గివన్ నంబర్ ఆర్ కాల్డ్ ఏ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే ఏమి? మనకి ఏదైనా గ్రూప్ ఆఫ్ నంబర్స్ ఇచ్చినప్పుడు డివైడ్ అయ్యేది ఏదైతే ఉంటుందో, డివైడ్ చేయబడేది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే ఫ్యాక్టర్ అంటారు. నెక్స్ట్ మల్టిప్లైస్. ఇఫ్ ఏ పర్టికులర్ నంబర్ ఇఫ్ మల్టిప్లైడ్ విత్ 1, 2, 3 ఆర్ ఎనీ అదర్ నంబర్ దెన్ ద ప్రోడక్ట్ ఆర్ ఈజ్ కాల్డ్ మల్టిప్లైస్ ఆఫ్ ద గివన్ నంబర్. అంటే 1, 2, 3 ఆర్ ఎనీథింగ్, ఏ నంబర్స్తో అయితే మనం అనదర్ నంబర్ని మల్టిప్లై చేస్తామో ఆ మల్టిప్లై చేసే నంబర్నే మల్టిప్లైస్ అంటారు. ఓకే, యు సీ అండ్ చూడండి, ఇక్కడ మనకు 1, 2, 3, 4, 6, 8, 12 అండ్ 24 ఆర్ ద ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఏమి 24 ఇంటూ 1 రాసుకోవచ్చు, అదేగా 2 ఇంటూ 12 రాసుకుంటే 24 వస్తుంది. ఒకవేళ 3 ఇంటూ 4 రాస్తే 12 వస్తుంది. అలాగే 2 ఇంటూ 4 మల్టిప్లై చేసి 8 వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, అలాగే ఇక్కడ కూడా అంతే, మల్టిప్లైస్ అంటే 24, 48, 72 అండ్ 96. ఈ నంబర్స్ 24 రావాలంటే ఏం చేస్తాం? 4 ఇంటూ 3 రాసుకోవచ్చా, 12 ఇంటూ 2 రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 48 రావాలంటే ఏం రాసుకోవచ్చు? 24 ఇంటూ 2 రాసుకోవచ్చు. ఈ విధంగా మనం మల్టిప్లైస్ అంటాం. ఓకే, సో కామన్ మల్టిపుల్, ఏ నంబర్ విచ్ ఎగ్జాక్ట్లీ divisible by all given numbers is కామన్ మల్టిపుల్ అనమాట. కామన్ మల్టిపుల్ అంటే నంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి, దానిలో ఏదో ఒక నంబర్తో రిమైనింగ్ నంబర్స్ అన్నీ మల్టిప్లై చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ద లాస్ట్ నంబర్ విచ్ ఎగ్జాక్ట్లీ divisible by all given numbers are called LCM అనమాట. అండ్ మల్టిపుల్ ఆఫ్ చూడండి, ఇక్కడ 0, 3, 6, 9, 12, 15, 18, 21, 24 ఇది గ్రూప్ ఆఫ్ నంబర్స్ అనుకోండి. నెక్స్ట్ దీనిలో ఏముంది? 0, 4, 8, 12, 16, 20, 24, 28 ఉన్నాయి. సో దీనిలో మనకి ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం కావాలంటే ఫస్ట్ మనకేం చూడండి, దీనిలో ఏవైతే నంబర్స్ ఉన్నాయో వీటిలో కూడా గ్రూప్ 4లో కూడా అవే నంబర్స్ ఉండాలి. అంటే ఏమి ఇక్కడ 4తో మల్టిప్లై అవుతాయి, ఇక్కడ ఇవి 3తో మల్టిప్లై అవుతాయి. అంటే 3 to 6, 3 3 is 9, 3 4 is 12, 3 5 is 15, 3 6 is 18. ఓకే, అలాగే ఇక్కడ 4 2 is 8, 4 3 is 12 కదా. సో కాబట్టి దీనిలో కామన్గా వచ్చే నంబర్స్ ఏమున్నాయి? 0ను ఇక్కడ 0 ఉంది, 12 ఉంది, ఇక్కడ 24 ఉంది అనమాట. ఓకే, కాబట్టి ఏవైతే కామన్గా వస్తాయో ఇక్కడ 3 అనేది గ్రూప్ 3 మల్టిప్లై చేసాం, ఇది 4 అనమాట, 4తో మల్టిప్లై చేసాం. దీనిలో మనకు కామన్ నంబర్ ఏదైతే ఉందో అంటే 3తో కానీ 4తో కానీ మల్టిప్లై అయ్యేది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే అది మనకు ఎల్సిఎం అవుతుందన్నమాట. ఎల్సిఎం అంటే నీకు చూడండి, ఇక్కడ 12లో కూడా 3 వస్తుంది, అంటే 3 4 is 12 వస్తుంది. ఇక్కడ కూడా 3 4 is 12 వస్తుంది. ఓకే, ఈ 24లో ఉంది అవకాశం లేదు. ఓకే, కాబట్టి మనకి ఎల్సిఎం ఏమొస్తుంది? ఇక్కడ 12 వస్తుంది. అంటే 12లో నీకు 4 ఉంది, 3 ఉంది, కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఎల్సిఎం. Just common factors, a number which divides all the given numbers exactly common factors, highest common factor, HCF. Okay, the greatest number divides all the given numbers exactly is called a HCF అనమాట. Okay, you see the one example HCF or లేదా వీటిని గ్రేట్ కామన్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. సో 18, 24. సో 18 రావడానికి మనకి చూడండి, 2 3 is 6, 6 3 is 18 అవుతుంది. అదేవిధంగా 24కి 2 ఇంటూ 2 రాసుకోవచ్చు, ఇంటూ 3 రాసుకుంటే మనకి వస్తుంది.
సో దీనిలో కామన్గా ఉన్న నంబర్ ఏమవుతుంది, ఇక్కడ నీకు 2 అనే నంబర్ ఉందా కామన్గా, అలాగే 3 అనే నంబర్ ఉంది. ఓకే, సో కాబట్టి 2 ఇంటూ 3 అనమాట. అంటే ఏమి 2 ఇంటూ దీన్ని ఏం రాసుకోవచ్చు, 3 స్క్వేర్ రాసుకోవచ్చు, దీన్ని 2 క్యూబ్ రాసుకోవచ్చు, ఇంటూ 3 రాసుకోవచ్చు అనమాట. సో వీటిలో కామన్గా లోయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. అంటే ఏమి 3, దీనిలో లోయెస్ట్ వాల్యూ, దీనిలో లోయెస్ట్ వాల్యూ 3 అవుతుంది అనమాట. ఓకే, దీనిలో లోయెస్ట్ ఫ్యాక్టర్ ఏమి 2 కాబట్టి 2 తీసుకుంటాం. 2 3 6. దిస్ ఈజ్ ద జీసీఎఫ్. ఓకే, చూడండి ఇక్కడ మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా అదే విధంగా అనుకుంటాం. చూడండి ఇక్కడ 16 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. సో 16ని ఈ విధంగా రాసుకోవచ్చు. అలాగే 30ని 2 ఇంటూ 3 ఇంటూ 5 రాసుకోవచ్చు. అంటే 2 3 6, 6 5 30. ఓకే, సో 2 ఇంటూ 3. వీటికి మనము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మనకు, ఇదంతా 2 క్యూబ్ 2 పవర్ 4 రాసుకోవచ్చు. ఇక్కడ 2 పవర్ 0 అంటే 2 పవర్ 1 3, ఇక్కడ 5. అలాగే ఇక్కడ 3 టర్మ్ అనేది లేదు, అదేవిధంగా 5 అనే టర్మ్ లేదు. దీనిలో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనం కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 2 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్ ట్రీస్. ఫ్యాక్టర్ ట్రీస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ని ఏ విధంగా మనం డివైడ్ చేస్తాం. 16ని 4 ఇంటూ 4గా రాసుకోవచ్చా, సో ఈ 2 బ్రాంచెస్ అయితే అనమాట. ఓకే, నెక్స్ట్ 4ని ఏం రాసుకోవచ్చు, మరి 2 ఇంటూ 2 రాసుకోవచ్చు. దీని 4ని 2 ఇంటూ 2 రాసుకోవచ్చు. అలాగే 13 కూడా 2 ఇంటూ 5 15 రాసుకోవచ్చు. 15 మళ్ళీ 3 ఇంటూ 2. సో ఇవి ఏమంటారంటే బ్రాంచ్ నెంబర్స్ అంటారు. ఓకే, సో కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, దీన్ని ఫైనల్లీ దీన్ని 16ని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 రాసుకోవచ్చు. 13 2 ఇంటూ 3 ఇంటూ 5 రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి మనకు ఇక్కడ 16కి 24కి మనకు ఎల్సిఎం 36కి లీస్ట్ మల్టిపుల్ ఈజ్ 144 అవుతుంది. తెలుసు అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, 16ని 2 పవర్ 4 రాసుకోవచ్చు. ఓకే, అలాగే దీనికి ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. 36కి ఫ్యాక్టర్ రాసుకుంటే మనకు లీస్ట్ మల్టిపుల్ 144 వస్తుంది. క్యాల్కులేట్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ 36 ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద అబౌవ్ ద నంబర్. ఓకే, సో 16 24 into 23 into 3 36 22 into 32. ఓకే, సో 16 చూడండి ఇక్కడ మనకు 16 ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 పవర్ 4. 24కి 2 ఇంటూ 2 ఇంటూ 3 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, మనకి ఎల్సిఎం కావాలి అంటే ఏమి, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని ఎప్పుడైతే అడుగుతాడో మనం ఏం చేయాలంటే హయ్యెస్ట్ రెండింటిలో కామన్గా ఉండేది తీసుకోవాలి. ఈ అంటే ఇక్కడ 3 నంబర్స్ ఉండే కాబట్టి 3లో కామన్గా ఉండేది హయ్యెస్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. సో హయ్యెస్ట్ కామన్గా ఉండేది ఏమిది, 2 పవర్ 4 కదా. సో కాబట్టి 2 పవర్ 4 తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏమి, దీనిలో 3 అనేది స్మాల్, దీనికన్నా గ్రేటర్ దాన్ 3 స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ తీసుకోండి. ఓకే, ఇది తీసుకుంటే వాటిని ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుంది అనమాట. ఓకే, ఎల్సిఎం 144 అనమాట. ఓకే, నెక్స్ట్ యు సీ ద అనదర్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 22 54. సో 22ని 2 ఇంటూ 12 రాసుకోవచ్చు. 54ని 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 రాసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు మనము, దీన్ని 2 ఇంటూ 3 క్యూబ్ రాసుకోవచ్చు. అంటే దీనిలో కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏమి, 2 ఉంది, మల్టిపుల్ ఏముంది ఎల్సిఎం, దీనిలో కామన్ మల్టిపుల్ ఏముంది 2 ఉంది, దీనిలోనూ 2 ఉంది. వీటిలో హైయెస్ట్ ఓన్లీ 1 2నే కాబట్టి ఆ 2 రాసుకుంటాం. వీటిలో కామన్గా ఉండేది ఏదైనా ఎలిమెంట్ ఉందా మనకు అంటే 3 అనేది దీనిలో ఉందా, లేదు. 11 అనేది వీటిలో కూడా లేదు. సో కాబట్టి ఏం చేసుకోవాలి, అవి నెగ్లెక్ట్ చేయాలి. సో కామన్గా ఉన్నది ఒక్కటిది అంటే 11, ఇంకా 11 దీనిలో లేదు కాబట్టి దీన్ని 11 పవర్ 0 రాసుకోవచ్చా, ఇంటూ రాసుకోవాలి. 11 పవర్ 0 అంటే 1 వస్తుంది కాబట్టి జస్ట్ ఇంక ఈ 11ను తీసుకుంటాం. దీనిలో 3 క్యూబ్ని తీసుకుంటే 594 వస్తుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఎల్సిఎం అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ ద లోయెస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 4 and 18 అంటే 4 8 12 36. సో వీటిలో కామన్గా ఉండేది ఏముంది మనకు 36 కాబట్టి ఎల్సిఎం వచ్చి 36. చూడండి ఇక్కడ 4 8 12 16 ఇవన్నీ కూడా వీటిలో లేవు. సో కామన్ మల్టిపుల్ అంటే ఏమి
వీటిలో కామన్గా ఉండే నంబర్ ఏదైతే ఉందో అది ఎల్సిఎం అవుతుంది అనమాట. ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ 1. రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 15, 55, 48, 36. వీటికి ఫ్యాక్టర్స్ రాయమన్నారు. చూడండి మనకు 15 ఫ్యాక్టర్స్ ఏం రాసుకోవచ్చు, 1 × 15 రాసుకోవచ్చు, 3 × 5 రాసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇవన్నీ ఫ్యాక్టర్స్. 15లో ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1, 3, 5, 15. 55లో ఏమొస్తాయి, 1, 5, 11 కదా ఫ్యాక్టర్స్ 55. ఓకే, నెక్స్ట్ 48లో 1, 2, 3, 4, 6, 8 ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి మనకి. ఓకే, అదే 56లో 1, 2, 3, 12, 18, 36 ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ 84, 1, 2, 3, 4, 6, 7, 12, 21, 81, 42 ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టర్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. రైట్ ద ప్రైమ్ నంబర్స్. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్ అంటే 1తో డివైడ్ చేయబడాలి, లేదంటే అదే నెంబర్తో డివైడ్ చేయబడాలి అంటేనే ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకే, చూడండి ఇవి ప్రాబ్లమ్స్ మనకు. లెస్ దాన్ 25 లోపల ఉన్న వాటికి రాసుకోమని. సో లెస్ దాన్ 25 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ చూడండి 2 అనేది 1తో డివైడ్ చేయబడుతుంది. 2/1 అంటే 2నే వస్తుంది. 2తో మాత్రం డివైడ్ చేయబడాలి. అంటే 3, 5, 7, 11, 13, 17, 19 ఇవన్నీ కూడా బిలోలో ఉన్న 20 ప్రైమ్ నెంబర్స్ అనమాట. అలాగే 15 to 35 మధ్య ఉన్నవి ఏమి, 15 అబవ్ 17 కానీ 19 కానీ 23, 29, 31 అనమాట. అది 8 నుంచి 76 కంటే ప్రైమ్ నెంబర్స్ 11, 13, 17, 67 ఈ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అనమాట. అంటే ఏమి ప్రైమ్ నెంబర్ అంటే ఏమి, 1తో అన్న డివైడ్ చేసుకోవచ్చు, లేదంటే అదే నెంబర్తో డివైడ్ చేసుకోవాలన్నమాట. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే ప్రైమ్ నెంబర్ అంటారు. కాబట్టి అవి గ్రూప్. చూడండి రైట్ ద ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 5 to 45. ఆల్రెడీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది మోడల్. ఓకే, 9 to 59 వరకు ప్రైమ్, 11, 17. ఓకే, ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ఓకే, అదేగా 8 to 48 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ చూడండి రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. 16 ఏం రాసుకోవచ్చు మనం, 2/4 రాసుకోవచ్చా 16. చూడండి 16ని మనం ఏం చేసుకోవచ్చు, 2తో డివైడ్ చేయండి. 2 8 జా 16, 2 4 జా 8, 2 2 జా 4. ఓకే, సో కాబట్టి మనకేమి ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్ 16, 2. ఓకే, యు సీ ద అనదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 27కి అంటే 3తో చేయండి. 3 9 జా 27, 3 3 జా 9. సో 3 ఈజ్ ద ఫ్యాక్టర్ ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఏమేమి వచ్చాయి మనకు, 3 and 7 అంతే కదా మనకు. 3 3 జా 9. అలాగే 35కి 5 7 జా, సో 5 7. అలాగే ప్రైమ్ ఫ్యాక్టర్ 49కి ఓకే 7 7 జా 49. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్. సో Pn means the prime factor of n. Find P of 6, P24, 55, 42 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కనుక్కోమన్నాడు. సో 6 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే 1 2 3 6 వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఏమి 1 2 3. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 6 2 and 3 వస్తుంది ప్రైమ్ నెంబర్. ఓకే, 24కి లో ప్రైమ్ నెంబర్స్ ఏమొస్తాయి మనకి, 2 వస్తుంది, నెక్స్ట్ 3 వస్తుంది, నెక్స్ట్ ఏమొస్తుంది మనకు ప్రైమ్ నెంబర్స్ 2 3 మాత్రమే వస్తాయి. ఇంక వీటన్నిటిని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సో కాబట్టి 2 3. 50కి ప్రైమ్ నెంబర్స్ ఏమి మనకు 2 × 5 × 5 రాసుకోవచ్చా, 50 అవుతుంది. సో 2 5 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. 42కి 1 2 3 6 7 14 21 42. ఓకే, సో ప్రైమ్ నెంబర్స్ ఏమి మనకు 2 3 7 అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ మెథడ్. ఫైండ్ ద హెచ్సిఎఫ్. కామన్ ఫ్యాక్టర్ మెథడ్ ద్వారా మనం ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవి ప్రాబ్లమ్స్ అనమాట. అంటే 16కి కనుక్కోవాలి. 16కి ఏమి 16 1 × 2 × 4 × 8 × 16 రాసుకోవచ్చు. ఓకే, మనకు 35ని 1 × 5 × 7 రాసుకోవచ్చు. ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, సో కాబట్టి
కామన్ ఫ్యాక్టర్స్ 1. నెక్స్ట్ అలాగే 25కి 1 ఇంటూ 5 ఇంటూ రాసుకోవచ్చు, 25 ఇంటూ 1 ఓకే. 20కి 1 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 5 10 ఇంటూ 20 రాసుకోవచ్చు, ఓకే. సో కాబట్టి హెచ్సిఎఫ్ వీటిలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏదో చూసుకోండి. వీటిలో కామన్గా ఉన్నది ఫ్యాక్టర్స్ అంటే 16లో వీటిలో కామన్గా ఉన్న ఫ్యాక్టరే మనకు హెచ్సిఎఫ్ అవుతుందన్నమాట, ఓకే. సో ఈ విధంగా మనకు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ అదే థర్డ్ ప్రాబ్లం మనకి హెచ్సిఎఫ్ 5 అవుతుంది. ఇది అదేవిధంగా 27కి 1 2 3 9 27 75కి ఫ్యాక్టర్స్ ఇవి. నెక్స్ట్ 15 75 1 3 హెచ్సిఎఫ్ మనకి ఏమొస్తుంది, కామన్గా ఉన్న నంబర్స్ అనేటివి మనం తీసుకుంటాం అన్నమాట, ఓకే. దీనిలో 1 1 కామన్, 3 3 కామన్, 5 అనేది లేదు, ఓకే. 15 లేదు, 25 లేదు, 75 లేదు. సో కామన్గా ఉండేది 1 3నే కాబట్టి జస్ట్ యూ టేక్ 1 3. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 ఈక్వల్ టు 3 అవుతుంది అన్నమాట, ఓకే. నెక్స్ట్ అదేవిధంగా F8కి 1 2 4 8 అనుకోండి. సో మనకు 12కి ఇవి ఫ్యాక్టర్స్ ఇవి. వీటిలో కామన్ 1 1 ఉంది, 2 2 ఉంది, 3 3 ఉంది, రిమైనింగ్ వాల్యూస్ లేవు. దీనిలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో 1 2నే కదా, 1 2 3 ఉన్నాయి కాబట్టి సో కాబట్టి 1 ఇంటూ 2 ఇంటూ 3, ఓకే. ఏమొస్తుంది కామన్ హెచ్సిఎఫ్ కామన్ 8 ఇంటూ 12 అంటే 2 వస్తుందా ఇది. నెక్స్ట్ అదేవిధంగా 24కి సిమిలర్లీ అలాగే 1 2 3 4 6 8 12 24 1 2 3 4 6 12 18 36 ఈ ఫ్యాక్టర్స్ ఇవి. వీటిలో మనకు కామన్ హెచ్సిఎఫ్ కావాలి. హెచ్సిఎఫ్ కావాలంటే ఏం చూడండి, ఇక్కడ 24 36 వీటిలో కామన్గా ఉండేటి 1 1 1 ఉంది, 2 ఉందా దీంట్లో లేదు కాబట్టి 2 4 0, 3 ఉందా 3 లేదు, 4 ఉంది దీంట్లో 4 లేదు. సో వాటిలో కామన్గా ఉన్న నంబర్స్ ఒకటి తీసుకొని మల్టిప్లై చేస్తే సరిపోతుంది అన్నమాట, ఓకే. నెక్స్ట్ వచ్చి హెచ్సిఎఫ్ యూజింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ఫైండ్ ది హెచ్సిఎఫ్ అన్నాడు. 5 8 24 49 40 60 80 48 84 88 12 16 అండ్ 28. సో సేమ్ ఫ్యాక్టర్స్ మనం ఏం చేస్తాం, 5 8ని 2 ఇంటూ 2 రాసుకోవచ్చు కాబట్టి హెచ్సిఎఫ్ వీటిలో ఏమీ లేదు కదా, ఓన్లీ 1 ఉన్నట్టే. సో కాబట్టి హెచ్సిఎఫ్ 1 అవుతుంది అన్నమాట. అదే ప్రైమ్ నెంబర్ 24 చూడండి, ఇక్కడ మనకు 24ని 2 ఇంటూ 2 ఇంటూ 3 రాసుకోవచ్చు, 49 7 ఇంటూ 7. సో దీనిలో కూడా కామన్గా ఉండేది లేదు కాబట్టి ఇక్కడ 1 ఇంకా, ఓకే. సో కాబట్టి 1 అనమాట. అదేవిధంగా ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ 40 2 ఇంటూ 2 ఇంటూ 5, 60కి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5, 80కి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 రాసుకోవచ్చు. కామన్ ఫ్యాక్టర్స్ చూడండి 2 2 ఉన్నాయి, ఓకే. ఇక్కడ దీనిలో 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 పవర్ 4 ఉంది, ఓకే. దీంట్లో స్మాలెస్ట్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలి, అంటే 2 స్క్వేర్ తీసుకుంటాం. నెక్స్ట్ 5 చూడండి, ఇక్కడ దీనిలో 5 సింగిల్ 5ఏ కదా ఉండేది కాబట్టి 5 తీసుకునేస్తాం. సో 3 అనేది వీటిలో లేదు కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు కామన్గా. సో కాబట్టి మల్టిప్లై చేస్తే వస్తుంది. అదే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా సిమిలర్లీ ఇది కూడా అంతే, 2 ఇంటూ తీసుకుంటారు. దీనిలో కామన్గా ఉండేది తీసుకోండి. దీనిలో స్మాలెస్ట్ ఇది 2 పవర్ 4 అవుతుంది, ఇది 2 స్క్వేర్ అవుతుంది, ఇది 2 క్యూబ్ అవుతుంది. సో కాబట్టి యూ టేక్ 2 స్క్వేర్ తీసుకోవాలి. నెక్స్ట్ వీటిలో 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ 3 లేదు కాబట్టి నెగ్లెక్టెడ్. 7 కూడా లేదు. సో కాబట్టి 2 2 జా 4 అన్నమాట, ఓకే. ఈ విధంగా మనం హెచ్సిఎఫ్ అలాగే 50 ప్రైమ్ 12 2 ఇంటూ 2 ఇంటూ 3 ప్రైమ్ ఫ్యాక్టర్ 16 2 పవర్ 4 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, 7 ఉంది. సో 2 స్క్వేర్ అనేది స్మాల్ కాబట్టి ఆ నెంబర్ తీసుకుంటారు. నెక్స్ట్ దీనిలో 3 లేదు, ఇక్కడ 3 లేదు కాబట్టి నెగ్లెక్టెడ్, 7 కూడా లేదు కాబట్టి నెగ్లెక్టెడ్ అన్నమాట. సో 4 అన్నమాట. నెక్స్ట్ యూజింగ్ ద డివిజన్ మెథడ్ ద్వారా మనం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు డివిజన్ మెథడ్ ద్వారా మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. సో డివిజన్ ద్వారా 16 24 18 30 ప్రాబ్లమ్స్ ఇవన్నీ 7. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో బిగ్గెస్ట్ నెంబర్ని డివైడ్ చేయాలన్నమాట. అంటే చూడండి 16 రాసుకోండి, 24 రాసుకుంటాం. 16 1 జా 16,
24లో 16 తీసేస్తే 8 వస్తుంది. మరి ఈ 8 ఈ దీన్ని కంపేర్ చేసుకోవాలి. ఓకే, మరి 16 రాసుకుంటారు, 8తో డివైడ్ చేయండి 16, సో 0 వచ్చేసింది. సో కాబట్టి ఏ నంబర్తో అయితే డివైడ్ చేస్తే 0 వచ్చేస్తుందో రిమైండరు, అదే మనకు లాస్ట్ డివిజన్ ఏదైతే వస్తుందో దాన్ని ఏమంటారంటే హెచ్సిఎఫ్ అంటారు. సో కాబట్టి 8 ఇది ఒక మెథడ్ అనమాట. ఓకే, యు సీ ద అనదర్ నంబర్, సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకు 18 30 బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి 13 18తో డివైడ్ చేయండి. సో 18 30, 18 1 18 డివైడ్ చేయండి. 30లో 18 12 వస్తుంది. మళ్ళీ ఈ 18 ఈ 12 డివైడ్ చేస్తారు, 1 వస్తుంది. ఏమొస్తుంది మనకి 6 వస్తుంది. మరి ఓకే, ఈ 6 12 డివైడ్ చేయండి అంటే 0 వస్తుంది. సో కాబట్టి ఏమవుతుంది 6 అవుతుంది అనమాట. ఓకే, ఏమొస్తుంది మనకి ఇది 6. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ 7 14 24. సో ఇక్కడ 3 నెంబర్స్ వచ్చాయి మనకు. సో ఫస్ట్ ఇవి రెండు డివైడ్ చేసుకోండి. 7 14తో డివైడ్ చేయండి అంటే 0 వచ్చేసింది. సో కాబట్టి 7 ఈజ్ ద ఇది. ఓకే, నెక్స్ట్ 24ను కూడా డివైడ్ చేయాలి అంటే రెండింటిని ఈ స్మాల్ నెంబర్తో డివైడ్ చేయబడాలి, ఉంటేనే మనకు అది హెచ్సిఎఫ్ ఏంటో తెలుస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి 24 చేస్తే మళ్ళీ 3 × 3 2 6 మనకు వచ్చేసింది. కాబట్టి మనకి ఏమవుతుంది, మనకు ఇక్కడ 1 అనమాట. సో 1 అనేది హెచ్సిఎఫ్ అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ 70 80 120 అండ్ 150. సో 70తో డివైడ్ చేయండి. ఓకే, దీనిలో స్మాలెస్ట్ వాల్యూ 17 కాబట్టి 70తో 18 డివైడ్ చేయండి, 10 వస్తుంది. మరి ఈ 10తో మళ్ళీ 17 డివైడ్ చేయండి, 0 వచ్చేస్తుంది రిమైండర్. ఓకే, నెక్స్ట్ మరి 10 డివైడ్ చేయండి, 120 వస్తుంది. అట్లా ప్రతి నెంబర్ని డివైడ్ చేయాలి, 120ని కూడా డివైడ్ చేసుకోవాలి. అలా చేస్తే మనకు ఫైనల్గా 0 ఏదానికైతే వస్తుందో దట్ ఈస్ ద హెచ్సిఎఫ్ అనమాట. ఓకే, అట్లాగే 5th ప్రాబ్లం, ఇది కూడా సిమిలర్ ప్రాబ్లం. ఓకే, 56ని 32తో డివైడ్ చేయండి, 32 1 32, 56లో 24 వస్తుంది. మళ్ళీ 32ని 24తో డివైడ్ చేయండి. ఓకే, 46. సో కాబట్టి మనకు అట్లాగే 8తో డివైడ్ చేస్తే మనకు కాబట్టి ఫైనల్గా 2తో డివైడ్ చేస్తే మనకు ఫైనల్గా 0 అవుతుంది. కాబట్టి 2 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఓకే, నెక్స్ట్ యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్స్. యూజ్ ద మెథడ్ ఆఫ్ 4 ఓన్ చూజ్ ఆఫ్ ఫైండ్ హెచ్సిఎఫ్ అన్నాడు. 45 75 మామూలు ఫ్యాక్టర్స్ లాగా ఫైండ్ అవుట్ చేసింది. చూడండి ఇక్కడ 45 3 × 3 × 5 రాసుకోవచ్చా? సో కాబట్టి 3 స్క్వేర్. 75ని ఏం రాసుకోవచ్చు, 3 × 5 × 5. 135ని 3 × 3 × 3 × 5 రాసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి వీటిలో కామన్గా ఉన్న లీస్ట్ది ఏదైతే ఉందో అది తీసుకోండి. ఇక్కడ దీన్ని 3 స్క్వేర్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, నెక్స్ట్ 3 క్యూబ్ ఉంది. అంటే 3 క్యూబు ఇక్కడ 3ను ఇది 3 స్క్వేర్. సో ఇది హైయెస్ట్ అవుతుంది. ఓన్లీ సింగిల్ 3 ఉంది కాబట్టి ఆ 3 తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ 5 ఉంది కదా, కాబట్టి జస్ట్ 5 తీసుకొని వేస్తే సరిపోతుంది. ఓకే, అట్లాగే సిమిలర్లీ ఫ్యాక్టర్స్ 48. సో 48ని 2 × 2 × 2 × 3, ఇది 2 × 2 × 3 × 3. ఓకే, సో కాబట్టి ఇది 2 పవర్ 4 అవుతుందా, 2 పవర్ 5 ఇది 2 స్క్వేరు, ఇది 2 పవర్ 4. ఇక్కడ 3 స్క్వేర్ 3 ఉంది. సో 3 తీసుకుంటారు. దీనిలో స్మాలెస్ట్ ఏది, ఇది ఏమి 2 పవర్ 4, ఇది 2 స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ తీసుకోండి. అంటే 2 స్క్వేర్ అంటే 2 2 4, 4 3 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అట్లా థర్డ్ ప్రాబ్లం చూడండి. ఫ్యాక్టర్ ఆఫ్ 66 2 × 3 × 11 అనమాట. సో 3 × 16 అండ్ ఫ్యాక్టర్స్ 132 132 ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవి 24కి ఫ్యాక్టర్స్ ఇవన్నీ. వీటిలో ఏం చేసుకోవచ్చు, 2 క్యూబ్ రాసుకోవచ్చా, ఇది 3, ఇది 2 స్క్వేర్, ఇది 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ అనేది స్మాల్ కదా, ఇది 2 క్యూబ్ కన్నా. సో కాబట్టి 2 స్క్వేర్ తీసుకుంటారు. నెక్స్ట్ 3 అనేది తీసుకుంటారు. ఓకే, చేస్తే మనకి హెచ్సిఎఫ్ అవన్నీ మల్టిప్లై చేస్తే హెచ్సిఎఫ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 30 2 × 3 రాసుకోవచ్చు. 16ని 2 × 2 × 3 × 5 రాసుకోవచ్చు. అదే 2 × 3 × 3 × 5, 105 3 × 5 × 7. ద కామన్ ఫ్యాక్టర్స్ 3 × 5 అనమాట. ఓకే, దీనిలో మనకి ఇది 2
ఇది 2 స్క్వేర్, ఇది 2. సో సింగిల్ 2 రాసుకోండి. దీంట్లో కామన్గా ఉన్నది తీసుకుంటారు అంతే. ఓకే, కామన్గా ఉండే 3నే కదా, 3 5 ఉంది. సో 3 × 5 × 7 మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద గ్రేటెస్ట్ divides each 180, 225 and 350. Okay, so the greatest number that divides 180, 225 and 315 will be HCF of 180, 225. Okay, let HCF first, HCF 180 180తో డివైడ్ చేస్తారు. ఓకే, 180తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకు 45కి 0 వచ్చేస్తుంది. కాబట్టి యూ టేక్ దిస్ ఈజ్ కాల్డ్ ఏ గ్రేటెస్ట్ HCF 45 అనమాట. అలాగే 135కి 45కి డివైడ్ చేస్తే 0 వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా సేమ్, అంటే వీటన్నింటికి కూడా 45తో 0 అయిపోతాయి రిమైండర్. కాబట్టి 45 ఈజ్ ద HCF. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. షో దట్ ద 45 and 56 are 2 prime numbers. HCF 2 prime numbers always. 56 1, 45తో డివైడ్ చేయండి. 11 45 4, 44 1 11 11 చేస్తే మనకు కామన్గా మనకు HCF అనేది వస్తుంది. ఓకే, సో కాబట్టి 1తో చేసి 0 అయిపోయింది. కాబట్టి యూ టేక్ దిస్ ఈజ్ ద HCF. ఓకే, యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. Out of 15, 16, 21 and 28, find out the all of the prime co-prime numbers. సో 15 16కి 15 16 డివైడ్ చేయండి, మనకి ఇది వస్తుంది. సో HCF వచ్చి మనకి ఏమొస్తుంది, 1 అవుతుంది దీనికి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 16కి 21కి 21కి 18కి ఇలా చేసుకుంటూ వెళ్తాం. చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది వస్తుంది. ఓకే, రిమైండర్. సో ఇక్కడ 15కి 28కి ఇలా చేస్తూ 0 వస్తుంది. కాబట్టి HCF అనేది మనకు మరి 16తో డివైడ్ చేయండి. 16 1 16. ఓకే, చేసుకుంటూ వస్తే మనకు ఫైనల్గా రిమైండర్ 0 ఎక్కడైతే వస్తుందో అది మనకు HCF అవుతుంది అన్నమాట. సో కాబట్టి యూ సీ ద ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్ దట్ విల్ డివైడ్స్ గ్రేటెస్ట్ నెంబర్ లివింగ్ ద రిమైండర్ 3 ఈచ్ కేస్. ఓకే, ఈచ్ కేస్లో 3 రిమైండర్. అంటే ఇప్పుడు 3 అనేది సబ్ట్రాక్ట్ చేయండి. 93 - 3, 11 - 3, 129 - 3 చేస్తే వస్తాయి. తర్వాత మనం HCF అనేది కలుపుతాం. 90 180 108. ఓకే, దీంట్లో ఏదైతే మనకు కామన్గా 90లో 108 అండ్ 108. సో డివైడ్ చేయండి. 108ని 90తో డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చేస్తుంది. సో అట్లాగే 18తో 126 కూడా డివైడ్ చేయండి, అది కూడా రిమైండర్ వస్తుంది. ఓకే, కాబట్టి 18కి సూట్ అవుతుంది. కాబట్టి 18 ఈజ్ ద గ్రేటెస్ట్ నంబర్ విత్ డివైడ్స్. ఓకే, సో యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. యూజింగ్ ద కామన్ మల్టిపుల్ మెథడ్ ఫైండ్ ది LCM. సో LCM ఎలా కనుక్కుంటాం? 8 12 and 24, 10 15 and 20, 3 9 6 9. ఓకే, సో 8 12 24. సో డివైడ్ చేస్తూ వెళ్తారు. ఏదో టేబుల్తో మనకు కట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, 18 12 రాసుకోండి. 4తో 4 2 8, 4 3 12. ఓకే, 4 6 24. అలాగే 3తో వెళ్తుందా, 3తో కట్ కాదు 2 అలాగే రాసుకుంటాం. 3 1 3, 3 2 6. నెక్స్ట్ 2తో 2 1 2, ఇది 1 యాస్టీస్గా వస్తుంది. 2 1 2. సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఇవన్నీ మల్టిప్లై చేస్తే దట్ ఈస్ ద LCM అనమాట. అంటే 4 × 3 × 2 వేస్తే 24 అనమాట. అట్లాగే సిమిలర్లీ 15 కూడా అంతే. చూడండి ఇక్కడ సెకండ్ ప్రాబ్లం. 10 15 20 డివైడ్ చేయండి 2తో. 2 5 10, 15 కట్ కాదు కాబట్టి 15, 2 10. నెక్స్ట్ అట్లాగే మరి 2తో కట్ కాదు 5, 2 15, 2 5. నెక్స్ట్ 5 1 5. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ నంబర్స్ అన్నీ మల్టిప్లై చేస్తారు. 2 × 2 × 2 × 5 × 1 × 3 × 1 మల్టిప్లై చేస్తే అదే మనకు 60 వస్తుంది. అలాగే సిమిలర్లీ LCM. సో నెక్స్ట్ అలాగే 3 6 9 12, 3 3 6 9 12. కాబట్టి 3తో 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12. నెక్స్ట్ ఇంకా కట్ కాదు ఇది. ఓకే, 3 4 ఇవన్నీ మల్టిప్లై చేయండి. 2 3
మల్టిప్లై చేస్తే నీకు 36. You see the LCM the following numbers using the prime factor method, common division method. ఓకే, ఫ్యాక్టర్స్ రూపంలో కనుక్కోవాలి మరి. ఓకే, ఒక్కొక్క ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏమి, ఇక్కడ మనకు మెథడ్ ప్రకారం కనుక్కోవాలన్నాడు. ఇక్కడ ఏమి 18, 24, 96 వీటి ఫ్యాక్టర్స్ రాసుకోండి. ఫస్ట్ 18కి 9 ఇంటూ 2 రాసుకోవచ్చు, 9ని 3 ఇంటూ 3 కూడా రాసుకోవచ్చు. సో కాబట్టి 18కి ఇట్లా ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. 18కి 2 ఇంటూ 3 ఇంటూ 3, 2 ఇంటూ 2 ఇంటూ 2, 3, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ. సో కాబట్టి ఇక్కడ ఏమి, ఒక 2 ఉంది, 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది, 3 ఉంది, ఇది 2 పవర్ 5 ఉంది, 3 ఉంది. సో ఇక్కడ LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి దీనిలో హైయెస్ట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 అనేది హైయెస్ట్ కదా, ఇది అంటే 2 పవర్ 5, 3 అనేది 3, వన్ సింగిల్ 3 ఉంది కాబట్టి 3 రాసుకునేస్తాం. ఓకే, నెక్స్ట్ బై కామన్ డివిజన్ మెథడ్ LCM. ఒక కామన్ డివిజన్ ప్రకారం చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి 2 ఇంటూ 2 ఇంటూ 2 9 జా, 2 12 జా, 2 48 జా, అలాగే డివైడ్ చేసి వస్తాయి. ఇవన్నీ మల్టిప్లై చేస్తే సేమ్ అదే వస్తుంది అనమాట. ఓకే, ఇది LCM. యూ సీ ద సెకండ్ ప్రాబ్లం 100, 150, 200. సో 2 ఇంటూ రాసుకోవచ్చు, 115, 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 రాసుకోవచ్చు. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ సింగిల్ 2 ఉంది, 3. సో కామన్గా ఉండేది ఏదైతే ఉందో అవి తీసుకుంటాం. ఇక్కడ 5 స్క్వేర్ హైయెస్ట్, అలాగే 2 స్క్వేర్ హైయెస్ట్ కంటే అది తీసుకుంటారు అన్నమాట. ఓకే, ఫ్యాక్టర్స్ 200ని మనం 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ రాసుకోవచ్చా. సో కాబట్టి వీటిలో కామన్గా ఉండేది 200లో 2 క్యూబ్ 5 స్క్వేర్. ఓకే, 3 అనేది కదా 3 పవర్ 1. మామూలు కామన్ డివిజన్ మెథడ్ ప్రకారం అయితే చూడండి, 2 50 జా, 275 జా, 200 జా. ఓకే, 2 5తో చేస్తాం, ఇది వస్తుంది. ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు 600 వస్తుంది. అలాగే థర్డ్ ప్రాబ్లం 14, 21, 98, 2 ఇంటూ 7, 21. ఓకే, ఫ్యాక్టర్స్ దీనిలో 2, ఇది 2 స్క్వేరు, 7 స్క్వేరు, దీనిలో 3 7 ఉంది, 2 7 స్క్వేర్ ఉంది. సో 7 స్క్వేర్ హైయెస్ట్ ఉంది. నెక్స్ట్ అదేగా 2 స్క్వేర్ తీసుకుంటారు. LCMగా 2 ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 3. సో కామన్ డివిజన్ మెథడ్ అయితే డివైడ్ చేస్తాం 2తో, 2 7 జా, 221 అట్లే వస్తుంది, 49 యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. మరి 7తో 21, 7 7 జా 49. ఇవన్నీ మల్టిప్లై చేయాలి. అంటే 1 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 2 వేసి మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 294. అట్లాగే రిమైనింగ్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి, 22, 121, 33. ఓకే, 2 ఇంటూ 11, 121, 11 11 స్క్వేర్ రాసుకుంటారు. సో 22, 121, 33, 276 అంటే 726. ఓకే, దీనిలో కామన్గా ఇది 11 స్క్వేర్ కదా, 11 స్క్వేర్ హైయెస్ట్ కాబట్టి అది రాసుకునేస్తారు. నెక్స్ట్ దీనిలో 3 అనే టర్మ్ సింగిల్ టర్మే కాబట్టి ఇది 2 అనేది దీనిలో లేదు కాబట్టి హైయెస్ట్ ఇంక 2నే కాబట్టి 2 రాసుకునేస్తారు. ఓకే, సో కామన్ డివిజన్ మెథడ్ ప్రకారం అయితే ఇట్లా చేస్తారు. 2తో డివైడ్ చేయండి, 2 11 జా, 2 121 జా, మనకు 121 కట్ కాదు. అదే ఇది కూడా నెక్స్ట్ 11. ఓకే, నెక్స్ట్ 34, 85, 51, 2 ఇంటూ 17, 2 ఇంటూ 85 ఇంటూ 17, 51, 3 ఇంటూ 17. LCM ఏమొస్తుంది దీనిలో 2, దీనిలో 5, నెక్స్ట్ 3 అనే టర్మ్ ఉందా మనకు, ఇక్కడ 3 అనే టర్మ్ తీసుకుంటారు. అట్లాగే 17. సో 5 10. కామన్ డివిజన్ ప్రకారం అయితే చూడండి, ఇక్కడ 2 34, 85, 17 చేస్తే మనకి ఇవన్నీ మల్టిప్లై చేయండి. ఇవన్నీ 2 ఇంటూ 17 ఇంటూ 1 ఇంటూ 5 ఇంటూ 3 మల్టిప్లై చేస్తే 5 10 వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది HCF అండ్ LCM. HCF 50, LCM 30 అన్నాడు. ద నంబర్స్ 50 అండ్ 300 అన్నాడు రెస్పెక్టివ్లీ ఆఫ్ ద నంబర్స్ 150. ఫైండ్ ది అదర్ నంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, దానికి ఫార్ములా ఏంటంటే HCF ఇంటూ LCM ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ వేసుకుంటారు ఫార్ములా. సో కాబట్టి HCF LCM ఇచ్చాడు మనకు, సెకండ్ నెంబర్ తెలియదు కాబట్టి అది కనుక్కోవాలంటే 150 ట్రాన్స్ఫర్ చేయండి, డివైడ్ చేస్తుంది, మనకు రిమైనింగ్ నెంబర్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, టు సీ ద అనదర్ నెంబర్, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఇచ్చాడు. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఏమిది, LCM 72, HCF ఫైండ్ అనదర్ కనుక్కోవాలి. HCF ఫైండ్ అవుట్ చేయాలి.
ఓకే 432 ఇచ్చాడు, 2 numbers LCM HCF ఫైండ్ అవుట్ చేయాలి. మనకి HCF ఇంటూ LCM ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఫార్ములా ఉంది కదా. సో కాబట్టి దాని ప్రకారం వేసుకుంటాం. అంటే 72 ఇంటూ HCF డివైడ్ చేస్తే HCF వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యూ సీ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers 19, 200 అండ్ దేర్ HCF ఈజ్ 40 అన్నాడు. ఫైండ్ ది LCM అన్నాడు. ఓకే, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers మనకి LCM కనుక్కోవడానికి ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ బై HCF వేస్తే సరిపోతుంది. ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఇచ్చాడు, నెక్స్ట్ HCF ఇచ్చాడు, డివైడ్ చేస్తే LCM వచ్చేస్తుంది. ఓకే, నంబర్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ వెన్ ద డివైడ్స్ 12, 15, 18, 24, 36 లీవ్స్ ద నంబర్. ద లీస్ట్ కామన్ ఎగ్జాక్ట్ డివిజిబుల్ బై నంబర్స్ LCM. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ విల్ బి LCM 12, 15, 18, 24 and 36. సో 2తో డివైడ్ చేయండి. సో 2 6 జా, 2 15 కట్ కాదు, 2 9 జా, 2 12 జా. ఓకే, నెక్స్ట్ అలాగే 2 18 జా, అలాగే 3తో కట్ చేస్తారు. ఇంక ఇక్కడ ఏం క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ తీసుకొని వచ్చి మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 5 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 1 చేస్తే 360 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ ద ఇంక్రీజ్డ్ ఆన్ ద ఎగ్జాక్ట్ డివిజిబుల్. సో LCM కనుక్కోవాలి. సో చూడండి, ఇక్కడ వీటికి ఫస్ట్ LCM కనుక్కుంటున్నాం. LCM కనుక్కోండి. 2 3 జా, 2 9 జా, 2 12 జా, 2 16 జా, 2 20 జా, 2 3 జా, 2 9 జా, 2 6 జా, 2 8. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 3 3 జా, 3 9 జా, 3. ఓకే, దిస్ ఈజ్ మల్టిప్లై చేస్తే వస్తుంది. సో కాబట్టి స్మాల్ దానిలో 1 తీసేస్తే రిమైనింగ్ వచ్చేస్తుంది. ఓకే, రిక్వైర్డ్ నెంబర్. నెక్స్ట్ యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. Find the smallest number which decreasing by 3 if the completely divisible 18, 36, 32 and 27. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన నెంబర్స్కి LCM కనుక్కున్నాం. LCM తెలుసు కదా మనకు. ఇప్పుడు ఎలా కనుక్కోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసా. 2తో చేయండి. 2తో చేస్తే రిమైనింగ్ ఇవంతా మల్టిప్లై చేస్తే మనకి LCM వస్తుంది. తర్వాత మనకు LCM డిక్రీజింగ్ అని వస్తే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వచ్చిన ఆన్సర్కి 3 యాడ్ చేయమన్నాడు. బై 3 డిక్రీజ్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ ఫైండ్ ద HCF అంటే 108, 228, 240. సో మరి HCF కనుక్కోవాలంటే ఇప్పుడు డివిజువల్ మెథడ్ ఉంది కదా మనకు. 108 వీటిలో స్మాలెస్ట్ నెంబర్ 108 కాబట్టి 108తో దీన్ని డివైడ్ చేయండి, 108తో దీన్ని డివైడ్ చేయండి. చేస్తే రెండింటికి 0 వచ్చింది అనుకో, ఏదో ఒక నెంబర్కి వస్తుంది. వస్తే అది మనకు HCF అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ HCF 36, 54, 138. 36తో డివైడ్ చేయండి. చేస్తే 36. నెక్స్ట్ 18తో డివైడ్ చేస్తున్నాం. ఓకే, 18 7 126, అట్లాగే 12తో చేస్తే 6కి 0 వచ్చేస్తుంది కాబట్టి రిమైండర్. సో 6 ఈజ్ ద HCF. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఫైండ్ ది LCM అన్నాడు. 72, 80, 252. సేమ్ ఇక్కడ కూడా మనము ఫ్యాక్టరైజేషన్ ప్రకారము కసాగలాగా మనం చేస్తాం. ఓకే, 72 2తో చేయండి. 236, 240, 126, అట్లాగే 2 18, 2 అట్లా 3 చేసి ఇవన్నీ కూడా మల్టిప్లై చేయండి. దిస్ ఈజ్ ద LCM. నెక్స్ట్ అలాగే ఇది కూడా అంతే. LCM 48, 66, 120. ఓకే, ఇది కూడా LCM. సో ఏం చేస్తాము, 224, 233, 260, అట్లాగే 212, 233 కట్ కాదు, 30, 3తో 3 2 జా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers 12096 అండ్ HCF 36 అన్నాడు. ఫైండ్ LCM కనుక్కున్నాడు. మనకు ఆల్రెడీగా తెలుసు కదా, 2 numbers LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ వేసుకుంటే మనకి LCM ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ డివైడెడ్ బై HCF వేసుకుంటే మనకి LCM వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వీ నో దట్ నంబర్స్ 28 ఫస్ట్ LCM కనుక్కోండి. ఓకే, వేసుకుంటే మనకి 84 వస్తుంది. వీ నో దట్ లార్జెస్ట్ నంబర్ విచ్ డివైడ్స్ 28 అన్నాడు. 42 కంప్లీట్ విల్ బి ద HCF. సో 28, 42, 1. 28 డివైడ్ చేయండి. మళ్ళీ 14, 28 రాసుకుంటారు. మళ్ళీ 0 వస్తుంది కాబట్టి 14 0 అవుతుంది కాబట్టి రిమైండర్ కాబట్టి 14 ఈజ్ ద HCF. సో నెక్స్ట్ ఫైండ్ ద LCM 140, 168. యూజ్ ద LCM obtained HCF. So 140 and 168.
ఓకే, డివైడ్ చేస్తే 5,6 వచ్చేస్తుంది. ఓకే, ఇంకా మనకి హెచ్సిఎఫ్ కావాలంటే ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ బై ఎల్సిఎం వేసిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు ఫైండ్ ది హెచ్సిఎఫ్ 108. ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఓకే, 108కి 18 వస్తుంది, ఎందుకంటే 18కి 0 అవుతుంది కాబట్టి. ఇంకేముంది, ఎల్సిఎం ఇంటూ ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ బై హెచ్సిఎఫ్ వేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద LCM and HCF and prime numbers. Okay, this topic is over. Tomorrow I will go for another topic. Thank you. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave